లోక్సభకు సంబంధించినటువంటి 4వ దశ ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ దేశమంతా ప్రారంభమవుతా ఉంది. మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మరి ఈరోజు మొదటి రోజే మల్కాజ్గిరి నుంచి మన యొక్క ఈటెల రాజేందర్ గారు నామినేషన్ వేస్తూ ఉన్నారు. రాజకీయంగా అనేక ఉద్యమాలు చేసి, అనేక పోరాటాలు చేసి, అనేక ఆటుపోట్లను ఎదుర్కొని ఈరోజు మన యొక్క మల్కాజ్గిరి నుంచి భారతీయ జనతా పార్టీ తరఫున మరి మన పార్టీ ఎంపిక చేయడం జరిగింది. వారు ఈరోజు నామినేషన్ వేస్తూ ఉన్నారు. మనకందరికీ తెలుసు, ఎన్నికలు జూన్ 4న జరగనున్నాయి. ఈ ఎన్నికలు 2 విషయాలు విడిగా మనం ఆలోచించాలి. ఒకటి, దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అత్యధికమైనటువంటి సీట్లతో ఎవరు ఊహించని విధంగా మరి 140 కోట్ల మంది ప్రజల ఆశీస్సులతో అధికారంలో రాబోతా ఉన్నాము. జూన్ 2వ వారంలో నరేంద్ర మోడీ గారు 3వసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం లేదు. ఈరోజు దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎవరిని అడిగినా కూడా ఒకటే మాట, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని. ఏ ఇంటికి వెళ్ళినా, ఏ వ్యక్తిని కలిసినా ఒకటే మాట, మోడీ మోడీ మోడీ. మరి కారణము, గత 9.5 సంవత్సరాలుగా ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వము, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వము, అభివృద్ధి చేసినటువంటి ప్రభుత్వము, సంక్షేమ కార్యక్రమం అమలు చేసినటువంటి ప్రభుత్వము, దేశంలో అనేక విప్లవాత్మకమైనటువంటి మరి నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వము, ధైర్యం కలిగినటువంటి ప్రభుత్వము, సత్తా కలిగినటువంటి నాయకత్వము ఈరోజు దేశంలో ఉన్నది. అది ఉగ్రవాదం విషయంలో కానీ, లేక పాకిస్తాన్ ఐఎస్ఐ విషయంలో కానీ, విదేశీ దౌత్య నీతిలో కానీ, ప్రపంచంలో భారతదేశ గౌరవాన్ని పెంచడంలో కానీ, లేక దేశ అభివృద్ధి విషయంలో కానీ, అనేక సంవత్సరాలుగా మన దేశాన్ని పట్టిపీడిస్తున్నటువంటి మౌలిక సమస్యల పరిష్కారంలో కానీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నా భూతో నా భవిష్యత్ అనే విధంగా నిర్ణయాలు తీసుకున్నది. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే తప్ప ఆ సమస్యలు పరిష్కారం కావు అనే విధంగా నరేంద్ర మోడీ కోట్లాది మంది హిందువుల మనోభావాలను అనగదొక్కినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కట్టకుండా మరి ఎప్పుడో మొఘలులు కూలగొట్టినటువంటి ఆ దేవాలయాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి 2 విషయాలు, భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధికమైనటువంటి సీట్లు సంపాదించాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో మనం 4 సీట్లు గెలిచాము. 17 సీట్లలో 4 సీట్లు గెలవడం జరిగింది. ఈరోజు ఏ సర్వేలు తీసుకున్నా, ఈరోజు ఏ వ్యక్తిని కలిసినా, ఏ పోలీస్ అధికారిని కలిసినా, ఏ ఐఏఎస్ ఆఫీసర్ని కలిసినా, ఏ సామాజికవేత్తని కలిసినా, ఏ విలేకరుని కలిసినా ఒకటే మాట, వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 12 సీట్లకు పైగా డబుల్ లీడ్స్లో గెలవబోతా ఉన్నది. ఒక తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు కొంతమంది. కాంగ్రెస్ సంబంధించినటువంటి వాళ్ళు, బీఆర్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా ఒక విష ప్రచారం చేస్తున్నారు. వీళ్ళకు వాళ్ళు బీటీఎం, వీళ్ళకు బీటీఎం అందరు అడుగుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాడు అంటాడు మీరు బీఆర్ఎస్ తోడు కలిశారు, బీఆర్ఎస్ వాడు అంటాడు కాంగ్రెస్ తోడు కలిశాడని. ఎంత విచిత్రంగా ఉందంటే, బీఆర్ఎస్ వాడు అంటాడు మాకు బీజేపీకే పోటీ, కాంగ్రెస్ వాడు అంటాడు మాకు బీజేపీకే పోటీ. విచిత్రమైనటువంటి పరిస్థితి. ఎవరు మాట్లాడినా కూడా భారతీయ జనతా పార్టీ పోటీలో లేదు, భారతీయ జనతా పార్టీ గెలవదని ఏ పార్టీ అన్నారు. కాబట్టి ఈరోజు ఒక కేంద్ర బిందువుగా భారతీయ జనతా పార్టీ
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికమైనటువంటి సీట్లు మనం గెలవబోతున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అది జాతీయ స్థాయి సర్వేలు కావచ్చు, లేక